ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. సో మీకు ఈరోజు ఆల్కహాల్ అడిక్షన్ పేషెంట్స్ చాలా మంది చెప్తా ఉంటారు సార్, డాక్టర్స్ చాలా మంది చెప్తా ఉంటారు, రోజు 2 పెగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఎస్, దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. సో దాంట్లో ఉన్న ఆ లిమిటెడ్ ప్రయోజనాలు ఏంటి అనేది మనం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఫస్ట్ అంటే నాట్ ఆల్ ఆల్కహాల్ అండి, స్పెషల్లీ గ్రేప్ వైన్. అంటే ఈ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రేప్ నుంచి వస్తుంది. ఈ గ్రేప్స్లో ఏంటంటే రిజర్వేట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుందండి. అది మన మంచి పవర్ఫుల్ బ్లడ్ ప్యూరిఫైయర్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో దానివల్ల యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం హెల్దీ కొలెస్ట్రాల్స్ బిల్డ్ చేస్తుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ తగ్గడానికి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో రిజర్వేట్రాల్ సంబంధించిన మెడిసిన్స్ కూడా మనకి హార్ట్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రిజర్వేట్రాల్ అనేది రెడ్ వైన్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఇది ఫుడ్ కన్సంప్షన్ ముందు మనం తాగడం వల్ల కొంత డైజెస్టివ్ సిస్టమ్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. సో వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా బాగా మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో అలాగే దీంట్లో ఉన్న పదార్థాల వల్ల కిడ్నీ స్టోన్స్, గ్యాల్బ్లాడర్ స్టోన్స్ కూడా ఫామ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక స్టడీస్ చెప్తా ఉంది. ఇంకా మనం చెప్పుకునే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ ఆల్కహాల్ కన్సంప్షన్లో అంటే ఫ్రెండ్స్తో కూర్చొని సోషలైజేషన్లో మనం ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటాం. సో ఆ సోషలైజేషన్లో కొంచెం మోడరేట్గా మన బ్రెయిన్ని కూడా ఇది స్ట్రెస్ రిలీఫ్ ఇస్తూ ఉంది. ఈ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం వల్ల మళ్ళీ చాలా రకాల బెనిఫిట్స్ మనం కనబడుతూ ఉంటాయి. సో మెంటల్ స్ట్రెస్ తగ్గడం వల్ల పేషెంట్కి, కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతున్నాయి, కొంతవరకు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది, రిలాక్సేషన్ బాగా వస్తుందని చెప్తా ఉన్నారు. సో ఇదంతా కోణానికి, అంటే మనం చెప్పుకుంటే కోణానికి ఒకవైపు మాత్రమే, పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాత్రమే చూస్తున్నాం. నెగిటివ్ ఆస్పెక్ట్స్, మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఒక 10% ఉంటే నెగిటివ్ ఆస్పెక్ట్సే బోల్డ్ అని ఉన్నాయండి. సో ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అని మనం చూసుకుంటే, అందరి శరీరం ఒకేలాగా పనిచేయట్లేదండి, అందరి బ్రెయిన్స్ ఒకేలాగా కాదు. ఇక్కడ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, మేల్ ఫీమేల్, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్, ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ మోడరేషన్ అనేది ఎలా అనేది గుర్తించడం చాలా పెద్ద $multi-million క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో జెనెటికల్గా చూసుకుంటే, అంటే మీ పేరెంట్స్లో ఆల్రెడీ ఆల్కహాల్ కన్సంప్షన్, అబ్యూస్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీరు జెనెటికల్గానే మీ బ్రెయిన్లో దానికి సంబంధించిన ఆల్కహాల్ సంబంధించిన రిసెప్టర్స్తోనే పుడతారు. అంటే కొంచెం దీర్ఘకాలికంగా తాగి అడిక్షన్లో వెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. వాళ్ళ బ్రెయిన్ విపరీతంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటుంది, దాని తగ్గట్టుగా వాళ్ళు విపరీతంగా తాగుతూ ఉంటారు, బింజ్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. ఆల్కహాల్ అడిక్షన్ లేటర్ స్టేజెస్లో మనం చూసుకుంటే అక్యూట్, సివియర్, క్రానిక్ కండిషన్స్లో మనం చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ జెనెటిక్గా వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళు ఆల్రెడీ ఆల్కహాల్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసి ఉంటే, జెనెటిక్గానే మీ బ్రెయిన్లో ఆ డిఫెక్ట్స్ రావడం వల్ల వీళ్ళకి స్టార్ట్ అవ్వడమే హెవీ బింజ్ డ్రింకర్స్గా వీళ్ళు మారిపోతుంటారు. అందు గురించే చాలా మందికి ఈ జెనెటిక్గానే ఈ ఆల్కహాల్ అడిక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది. కాబట్టి మనము మోడరేషన్ అనేది ఇది జెనెటిక్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పనికిరాదు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆల్కహాల్ ఏమీ అమృతం కాదు కదా. సో దానికి టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. మనం కన్సిడరబుల్గా చూసుకుంటే ఆల్కహాల్ వల్ల మనం టాప్ టు బాటమ్ మన శరీరానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది మనం చూసుకుంటే, మనకి బ్రెయిన్ స్ట్రోక్కి కారణము, తర్వాత హార్ట్ స్ట్రోక్, తర్వాత మన థైరాయిడ్ సంబంధించిన, గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ రావడం కానీ, జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్స్, లివర్ సంబంధించిన క్యాన్సర్, లివర్ డ్యామేజ్, గట్ హెల్త్ ఇష్యూస్, తర్వాత మనం అలాగే ఫిజికల్ హెల్త్ ఇష్యూసే కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందికి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ విపరీతంగా, అంటే మనం చూస్తున్నాం చాలా సైకోటిక్ బిహేవియర్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళని అబ్యూస్ చేయడము, బయట వాళ్ళతో గొడవ పెట్టుకోవడము కొంతమంది. అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా వాళ్ళు ఆపేసినా కూడా వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవ్వడము. సో ఆల్మోస్ట్ చెప్పాలి అంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ మనిషిలో అన్ని రకాలుగా జంతు ప్రవృత్తి వచ్చి కొంతమంది ఎఫెక్ట్ అవుతుంటారు, కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతాయి, సోషల్గా అన్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటే వాళ్ళ వల్ల. WHO కానీ మనం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు కానీ ఒకప్పుడు డాక్టర్స్ ఎంకరేజ్ చేశారు, కానీ ఇప్పుడున్న తరుణంలో మన బాడీకి రోజు రోజుకి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, మన బాడీకి మెడిసిన్స్ పనిచేయట్లేదు, యాంటీబయాటిక్స్ ఇలాంటివి పనిచేయట్లేదు. సో మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే ఇంకా మనకు మిగిలిన ఒక ఏకైక ఇష్యూ. సో మోడరేషన్ కూడా
ఇప్పుడున్న పరిస్థితుల్లో పనికిరాదు అని చెప్పేసి WHO తేల్చి చెప్పేసింది. సో అడిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సొల్యూషన్ ఏం లేదమ్మా, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్. చెప్పండి మీ పేరండి? స్మరణ. మీకు ఏమేం ప్రాబ్లం గురించి సెకండ్ లైఫ్ హాస్పిటల్కి వచ్చారు మేడం? ఆల్కహాల్ అడిక్షన్. మార్నింగ్ లేకంగానే అంటే వెళ్ళి ఆల్కహాల్ తాగడం, వేరే పనులు కూడా పెద్ద పట్టించుకోకుండా మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్కహాల్కి ఇస్తుండే. దాని గురించి అనేసి సో ఎన్ని ఇయర్స్ నుంచి యువర్ ఇంటూ దిస్? ఆల్కహాల్ స్టార్ట్ చేసింది డిగ్రీలో, బట్ ఈ అడిక్షన్ అనేది పాస్ట్ ఒక 4 years 5 years నుంచి ఎక్సెస్ తీసుకోవడం అవుతుంది. దానివల్ల ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్గా అన్ని. సో ఎట్లా ఉండేది అంటే ఒక రోజు ఎలా ఉండేది మీకు? అంటే మార్నింగ్ లెగంగానే ఇంకా జస్ట్ డ్రింక్ తీసుకోవాలి అన్నట్టుగా అటు వెళ్ళిపోయి సో డ్రింక్ తీసుకుంటా. సో డ్రింక్ తీసుకున్నాక మార్నింగ్ నుంచి తాగడం వల్ల ఈవినింగ్ కాగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గొడవలు, మళ్ళీ ఆఫీస్ స్కిప్ చేయడము. సో అలా అయ్యేదన్నమాట. ఓకే. సో ఒక రోజు ఎక్సర్సైజ్ అయితే మళ్ళీ అది అంతా డ్రౌజింగ్ ఉండి నెక్స్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయడము. బేసిక్గా బింజ్ డ్రింకింగ్ లాగా అయ్యేది, కంటిన్యూగా ఉండే. కంటిన్యూ. సో రిలేషన్షిప్ లో కూడా ఇష్యూస్ వచ్చాయి, ఫ్యామిలీ వైఫ్తో ఇష్యూస్ వచ్చి, ఫాదర్ మదర్ పేరెంట్స్తో చాలా ఇష్యూస్. ఇన్ఫాక్ట్ ఆఫీస్లో కూడా ఇంకా స్కిప్ చేయడం వల్ల ఇర్రెగ్యులర్ ఉండి ఆఫీస్కి ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ ఎక్కడైనా ట్రై చేశారా? ట్రై చేశానండి. చందానగర్లో ఒక న్యూరో క్లినిక్ ఉండే, సో అక్కడ ఇలా ఏం ఎఫెక్ట్ అంతా లేకుండే. హోమియో ట్రై చేశాను అండ్ రియాబ్ కూడా వెళ్ళాను. ఐ వాజ్ ఇన్ రియాబ్ ఫర్ 3 months. ఓకే. సో 3 months ఎట్లా లోపల లాక్డ్ ఉంటాం కాబట్టి తీసుకుండే. సో మళ్ళీ బయటికి వచ్చినాక రియాబ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 1 month 2 months ఓకే ఉండే. తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాను. ఓకే. సో అదేం ఎఫెక్ట్ లేదు. సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు? ఎన్ని డేస్ అవుతుంది? ఎన్ని మంత్స్? ఇక్కడ 2 months 2.5 months అయింది. 2.5 months కోర్స్ అయింది మీకు. సో రెగ్యులర్ ట్రీట్మెంట్ జరుగుతుందా? రెగ్యులర్. వీక్లీ వన్స్ వస్తున్నారా? వీక్లీ వన్స్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? ఫస్ట్ మంత్ ఎలా ఉండింది? సెకండ్ మంత్ ఎలా ఉండింది ట్రీట్మెంట్? ఫస్ట్ మంత్ అంటే మెయిన్ ఆల్కహాల్ అడిక్షన్ వల్ల ఫుడ్ ఇంటేక్ కానీ స్లీప్ కానీ ఏం ఉండకపోయేది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఫుడ్ ఇంటేక్ బాగుంది, మైండ్ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, నిద్ర రావడం అవన్నీ. అండ్ నేచర్ ఇంకా యాటిట్యూడ్, బేసిక్గా యాటిట్యూడ్ అనేది చాలా చేంజ్ అయిందండి. అగ్రెసివ్ గా ఉండే, చాలా అగ్రెసివ్ ఉంటుండే. పేరెంట్స్ పైన అరిచేయడం, ఒకరంటే అసలు కేర్ చేయకపోయడం. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది, బిహేవియర్ కూడా బాగా చేంజ్ అయ్యింది, సెల్ఫ్ తెలుస్తుంది. ఓకే. సో సెకండ్ మంత్ కూడా అలాగే ఉండిందా ప్రోగ్రెస్? ఫస్ట్ మంత్ లోనే ఈ ప్రోగ్రెస్ కనబడిందా మీకు? ఫస్ట్ మంత్ నుంచి అంటే మెయిన్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 weeks నుంచి ఆ చేంజ్, ఆ డిఫరెన్స్ అనేది తెలిసి స్టార్ట్ అయింది. అండ్ దెన్ నా సెల్ఫ్ రియలైజేషన్ కూడా. ఇంతకుముందు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ఫ్ అనేది లేకుండే. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, రియలైజేషన్. సో రియలైజేషన్ పార్ట్ కూడా యు ఆర్ ఫీలింగ్ ఇట్. ఎందుకు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను, ఎందుకు ఇన్ని రోజులు. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ మెయిన్ పార్ట్. రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు 1 month లో 2 weeks నుంచే యూ కుడ్ రియలైజ్ రిజల్ట్స్. సో ఇప్పుడు తీసుకుంటున్నారా? క్రేవింగ్స్ ఉంటున్నాయా మీకు? ఇప్పుడు అసలు ఆ థాట్ వెళ్ళట్లేదండి, థాట్ కూడా రావట్లేదు. మెయిన్ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్, మార్నింగ్ లెగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయినాక సో క్రేవింగ్ అనేది ఉండి ఏ పనికి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు అ బార్. రైట్. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా లైక్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోతున్నాం. అదే ఓవర్కమ్ అయిపోయి యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఎగ్జాక్ట్. అండ్ సేమ్ థింగ్ పేరెంట్స్ కానీ వైఫ్ కి కానీ నేను ఒక్కొని బయటికి వెళ్తున్నా అంటే ఆ భయం అనేది ఉండే. సో నౌ ఈవెన్ దే ఆర్ లైక్ నార్మల్, చలో వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళనియాలంటే భయపడే చాలా మెయిన్ వీకెండ్ రాగానే మళ్ళీ ఈ వీకెండ్ ఏం రచ్చ అవుతుంది, ఏం ఇష్యూస్ అయితే, ఏం గొడవ చేస్తారు, బిహేవియర్ తోని వాళ్ళు చాలా ఇబ్బంది పడేది. సో నౌ దే ఆర్ హ్యాపీ, వెరీ మచ్. మీకంటే ఎక్కువ వాళ్ళు హ్యాపీ అవుతారు, చాలా హ్యాపీ. పేరెంట్స్ కానీ, బ్రదర్ ఫ్యామిలీ, వైఫ్ కానీ. అండ్ ఇన్ఫాక్ట్ మై 5-year-old కిడ్, పాప, ఐ వాంట్ టు నో. పాప కూడా ఆ పీరియడ్ లో ఆమె కొంచెం అవాయిడ్ చేసేది, నన్ను భయపడేది. ఎంత అటాచ్డ్ అయిపోయిందో వన్స్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్, ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. బేసిక్గా చాలా
నాతో అటాచ్ అయిపోయి నాకు చాలా ఇది That's సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ సెకండ్ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేసేది అది. ఎగ్జాక్ట్లీ. సో బిహేవియర్ చేంజ్ అయింది, పిల్లలతో రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయింది, ఫ్యామిలీ రిలేషన్ ఇంప్రూవ్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్, రైట్? సో ట్రీట్మెంట్ నేను చెప్పే వరకు ప్లీజ్ కంటిన్యూ. నేను అయిపోయిందండి, యు ఆర్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నంత వరకు ప్లీజ్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. Okay, we have seen very good transformation in you. The transformation has to continue and it should be for life. Okay, sure. Thank you for the feedback. దాని రూట్ కాజ్లో ఉంటుంది, అంటే మన జీవితంలో కానీ మన ఆరోగ్య విషయంలో కానీ. సో ఇక్కడ ఆల్కహాల్ అడిక్షన్కి లక్షణాలకి వైద్యం జరుగుతూ ఉంది. లక్షణాల కంటే పేషెంట్ని కౌన్సిలింగ్తో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, లేదా డిఅడిక్షన్ సెంటర్లో వేయడం చేస్తూ ఉంటారు, లేదా మెడిసిన్స్తోని లక్షణాలు కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పేషెంట్ మనకి పిల్లల మీద ఓట్లేసినా, దేవుడి మీద ఓట్లేసినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఇంట్లో వాళ్ళకి ఇంటలేరు. సో డాక్టర్ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో అలాగే వీళ్ళని ఇక్కడ అర్థం చేసుకోవాలి. రూట్ కాజ్ ఏంటి అని నేను చెప్పాను కదా. రూట్ కాజ్ ఏంటంటే బ్రెయిన్కి డోపమిన్ సోర్స్ అండి. డోపమిన్ అనేది బ్రెయిన్ని సంతోషపరిచే, సంతృప్తిపరిచే, అంటే మిమ్మల్ని మీ బ్రెయిన్కి సంతోషపరిచే హార్మోన్స్. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఈ బ్రెయిన్కి అతి సంతోషం ఇస్తుందండి. అంటే ఒక నార్మల్ పర్సన్ ఒలింపిక్స్ మెడల్ కొడితే వాడికి ఎంత సంతోషంగా ఉంటాడు, అంత సంతోషము శరీరానికి ఎలాంటి కష్టం లేకుండా ఈ అడిక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి బ్రెయిన్ బానిస అయిపోయింది. సో బ్రెయిన్ మిమ్మల్ని బానిసగా మార్చేసుకుంటుంది దాని అవసరాల కోసం. సో ఇక్కడ రూట్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్ నుంచి వచ్చే డోపమిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ బానిస అయింది. బ్రెయిన్కి ఆల్కహాల్ సోర్స్ నుంచి డోపమిన్ రాకుండా చేస్తే ఇమ్మీడియట్గా మీ బ్రెయిన్ యూటర్న్ చేసేస్తుంది. అంటే డోపమిన్ వస్తేనే నాకు అది అవసరం, లేదా నాకు దానికి అసలు సంబంధం ఏంటి అన్నట్టు బ్రెయిన్ యూటర్న్ చేస్తుంది. అండ్ ఇంకో సోర్స్ ఆఫ్ డోపమిన్ ఎత్తుకుంటుంది. ఇంకో సోర్స్ ఆఫ్ డోపమిన్ మనం ఏం చేయాలంటే నెగిటివ్ సోర్సెస్లో బ్రెయిన్కి ఎలాంటి డోపమిన్ అందకుండా మనం మెడిసిన్స్ ద్వారా, అంటే మెడిసిన్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్, పేషెంట్కి తెలిసైనా ఇవ్వచ్చు, తెలియకుండా ఇవ్వచ్చు. 90% పేషెంట్స్ డెఫినెట్లీ నాన్ కోఆపరేటివ్ ఉంటారు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్కి పక్కనున్న డాక్టర్ దగ్గర రమ్మన్నా కూడా కోఆపరేట్ చేయరు. అలాంటి వాళ్ళకి కూడా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళతో మీరు ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా మనం అసెస్మెంట్ చేసుకోవాలి, వాళ్ళకి తెలియకుండా ఎలా మనం ట్రీట్ చేసి వాళ్ళ బ్రెయిన్లో ఉన్న డోపమిన్ని పూర్తిగా నెగిటివ్ సోర్సెస్ నుంచి పాజిటివ్ సోర్సెస్కి ఎలా మలుచుకోవాలి. అండ్ లైఫ్ లాంగ్ పాజిటివ్ సోర్సెస్ తప్ప ఇంకొక దారే లేదు అన్నట్టు బ్రెయిన్ని పర్మనెంట్గా ఎలా రీహాబిలిటేషన్ చేసుకోవాలి. చాలా తక్కువ, అవుట్ ఆఫ్ 100 1% 2%లో రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రిలాప్స్ అయిన పేషెంట్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఎలా నార్మల్ లైఫ్కి తీసుకొచ్చేసేయాలి, ఎలా ఇమ్మీడియట్గా రిలాప్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా పేషెంట్ కేర్ టేకర్స్కి మేము ట్రైన్ చేస్తాం. కాబట్టి ఇది ఒక సస్టైనబుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే లైఫ్ లాంగ్ పేషెంట్ అడిక్షన్ అనే ఇదిలో వెళ్లకుండా పూర్తిగా నార్మల్ లైఫ్ ఆస్వాదిస్తూ, అండ్ ఎంత హై డోపమిన్ ఉంటుందంటే పేషెంట్కి ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే ఎంత హైలో ఫీల్ అవుతాం, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఏదో ప్రపంచాన్ని జయించామని ఫీల్ అవుతాం కదా. పేషెంట్ మొండిగా ఉన్న పేషెంట్స్ క్యూర్ అయ్యాక కూడా వాళ్ళకి అంతే హై ఉంటుంది. ఎందుకంటే నేనే మానేశాను అని ఇప్పటికీ గర్వంగా హ్యాపీగా బతికేస్తుంటారు. కాబట్టి ఒక 10% పేషెంట్స్ మాత్రం డెఫినెట్లీ వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు, నేను ఈ ట్రాప్ల నుంచి పడలేకపోతున్నాను. ఫ్యామిలీని వాళ్ళు అంటే బతిమాలుకుంటున్నాను, ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మానుకోలేకపోతున్నాను, ఆరోగ్యం సహకరించట్లేదు, నా బ్రెయిన్ నా కంట్రోల్లో లేదు. అలాంటి వాళ్ళకైతే నేను ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలను. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, అడిక్షన్స్ అన్నీ ట్రీట్ చేసి వాళ్ళని పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావడానికి నాకు ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అదే తెలియకుండా కూడా చేస్తాం. కాకపోతే పేషెంట్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అంటే ఫిజికల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నియర్ బై మీ ఫ్యామిలీ డాక్టర్ త్రూ ఏ మెడిసిన్స్ వాడుకుంటే బాగుంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, తెలియకుండా నేను ఎలా తీసుకొస్తానే కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి దీనికి ఒక మంచి సస్టైనబుల్ పర్మనెంట్ సొల్యూషన్ మనం అడిక్షన్స్లో తీసుకోవచ్చండి. సో డెఫినెట్లీ మీరు అనుకోవచ్చు, సార్ ముందు బెనిఫిట్స్ ఉన్నాయని, వీ డు నాట్ ఎండోర్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ని మేము ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేయము. ఎందుకంటే చాలా మంది జీవితాలు పాడైపోతా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి, దేశ ప్రగతికి కూడా ఎంతో నష్టం చేకూరుస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనకున్న లోకల్ గవర్నమెంట్స్ దాని ఒక రెవెన్యూ సోర్స్గా ఎంకరేజ్ చేస్తూ ఉంది. బట్ ఎన్నో జీవితాలు శిథిలం అవుతూ ఉన్నాయి, ఎన్నో జీవితాలు రోడ్డు పాలవుతూ ఉన్నాయి. మన ఇండియా ఎకానమీ చూసుకుంటే
ఎవ్రీ ఇయర్ 2% జనాలు బిలో పోవర్టీ లైన్లో వెళ్ళడానికి ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ మనం ఈ సోషల్ ఈవిల్తోని చేయి కలుపుదాం. మీ అందరి సహకారంతో ఎంతోమంది నాకు ఇప్పుడు ఫాలో అవుతున్న పేషెంట్స్ ఎంతోమంది ఒకరికొకరు చెప్పుకోవడము. కొన్ని ఊర్లే అనిపించాం. ఒక పేషెంట్ నేను అప్రిషియేట్ చేస్తాను. ఒక అబ్బాయి రాకేష్ అని చెప్పేసి సూర్యాపేటలో అబ్బాయి, చాలా అప్రిషియేట్ చేయాలి అబ్బాయిని. తను 25 years నుంచి స్ట్రగుల్ అయ్యారు వాళ్ళ ఫాదర్. దానివల్ల తన కెరియర్ నాశనం అయిపోయింది. ఇల్లు మొత్తం కూడా ఎప్పుడు అన్రెస్ట్లో. చిన్నప్పటి నుంచి మేము పండుగలు కూడా చేసుకోలేదు సార్. ప్రజెంట్ 5-6 years అయిపోయింది. తను కంప్లీట్గా వాళ్ళ ఫాదర్ డిఅడిక్ట్ అయిపోయి పూర్తిగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఎప్పుడు నాకు ఫోన్ చేసి నాకు చాలా థ్యాంక్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మేము పండుగలు చేసుకోగలుగుతున్నాం అంటే అది మీ వల్లే సార్ అని చెప్పేసి. అండ్ వాళ్ళ నాన్న చూసి చాలామంది అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఊర్లలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తినని హెల్ప్ అడగడం జరిగింది. తిన ద్వారా ఆయన లెక్క పెట్టుకున్నాడు కంప్లీట్గా ఎంతమంది నా ద్వారా హెల్ప్ అయిందని లెక్క పెట్టుకొని, సార్ 52 families ఈరోజు నిలబడ్డాయి సార్. మీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళందరూ కూడా తెలియకుండానే, పేషెంట్కి ఎప్పుడు కూడా నేను ట్రీట్మెంట్ తీసుకున్నానే విషయం కూడా తెలియకుండా 52 families, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్, కొంతమంది పెద్ద అఫీషియల్స్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అన్ని గ్రూప్స్ నుంచి, అన్ని సోషల్ గ్రూప్స్ నుంచి ఉన్నారు సార్. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. అట్లీస్ట్ మాకు దైవం లాంటి వాళ్ళు మాకు దారి చూపించారని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు సార్. చాలా మంది సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా మందికి ఇది హెల్ప్ చేస్తా ఉన్నారు. సో దయచేసి మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి, ఎంతోమంది ఈ అడిక్షన్ అనే ఒక భూతాన్ని వాళ్ళ ఇంట్లో చాలామంది పోషిస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసి వాళ్ళకి మనోస్థైర్యం కలిగించండి, ఒక దారి చూపించండి. అండ్ మీరు కూడా చేయి కలిపి సొసైటీని బాగా చేసుకునే దాంట్లో మీ సహకారం కూడా ఉండాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.